అనుకున్నాను ఇలా జరుగుతుందని ఆనాడే అనుకున్నాను. కాకపోతే ఒక్క సంవత్సరం లేట్ అయింది అంతే. మీ కంట్లో పడకూడదనే కదా కామ్గా వెళ్ళి కాకినాడలో సెటిల్ అయి పిఠాపురం వెళ్ళి పిల్లలు చూసుకుని అన్నవరంలో పెళ్లి చేసుకున్నాను. అయినా సరే మీరు నన్ను ఇలా ఎత్తుకొచ్చేసారే. బొంగురు గొంతు మామ, ఏదో పిల్లని చూసి తాళైతే కట్టాను కానీ ఇంతవరకు తాకడం కూడా తాకలేదు. ఈ లోపు నన్ను ఇలా తీసుకొచ్చి నా మెడ మీద కత్తులు పెట్టారే. మీకు ఏమైనా న్యాయంగా ఉందా? ఎక్కడికి వెళ్ళాడో నీకు మాత్రమే తెలుసు. చెప్పు. చెప్తే వదిలేస్తారా బొంగురు గొంతు మామ? చెప్పు. ఎక్కడున్నాడో చెప్పేయమంటారా? చెప్పరా. వాడు ఫారెన్ లో ఉన్నాడు. అయ్యా నిజం చెప్పాడు. కృష్ణయ్య ఫారెన్ లో వస్తాను. తెలివి తక్కువ ఫారెన్ లో ఎక్కడ జాగ్రత్త తెలిపోద్ది. అయ్యా మీ మీసం మీద ఒట్టేసి చెబుతున్నాను. వాడు నిజంగా ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఒక పని చేయి, ఏంటి? వెళ్ళి తీసుకురా. ఏమయ్యా పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, మీకు అసలు మనస్సాక్షి అంటూ లేదా? మీసం మొలిచిన దగ్గర నుంచి నేను శోభనం గురించి ఎన్నో కలర్ఫుల్ కళలు కంటూ వస్తున్నాను. ఇప్పుడు నా కళలో కళ్ళలు చేసి నా జీవితంతో ఆడుకోకండి. అయ్యా నా కొడుకు నా దగ్గరికి వచ్చేంత వరకు నీ పెళ్ళ మా ఇంట్లోనే ఉంటుంది. ఆ తర్వాతే నీకు ఫస్ట్ నైట్. భలే తీర్పిచ్చారయ్యా మీరు, పెదరాయిలో మోహన్ బాబు లాగా. బొంగురు గొంతు మామ, మీరు కత్తులు తీశారంటే నేను వెళ్ళి నా పెళ్ళంతో రెండు మాటలు చెప్పొచ్చేస్తాను. చెప్పేదేదో వాడికి చెప్పు, వాడు వెళ్ళి చెప్పొస్తాను. అంటే వద్దులే మామ. చెప్పు. వద్దు, చెప్తే ప్రాబ్లం చెప్తావా లేదా? అయితే వెళ్ళి నా పెళ్ళంతో ఈ వెధవలు దయాదాక్షిణ్యం లేని మొరటనాయాలు కత్తులతో బెదిరించి ఫారెన్ పంపించేశారు. వీళ్ళు చస్తే గానీ మనకు శోభనం జరగదని చెప్పి రమ్మనండి. అమ్మాయిలకి హెల్ప్ చేస్తే మిగిలేవి ప్రాబ్లమ్సే. ఒక్కసారి తప్పు చేస్తాను, అది చాలు. ఓకే యా.